అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్. ఇవి ఉద్యోగుల గురించి ఏర్పాటు చేయబడిన న్యాయ వ్యవస్థలు. దీంట్లో అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ యొక్క భావన అంటే పాలనా ట్రిబ్యునల్ యొక్క భావన, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ యొక్క రాజ్యాంగ నిబంధనలను వివరించడం జరుగుతుంది. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ పనితీరులో మరియు మెరిట్ డిమెరిట్ అంటే మంచి చెడుల యొక్క పరిశీలన చేయబడుతుంది. వాటితో పాటు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ పనితీరులో పరిమితులు తగ్గించడానికి రక్షణ ఎలా ఉన్నాయో వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాము. అయితే ఈ యొక్క పాలనా ట్రిబ్యునల్ అనేవి మనకు భారతదేశంలో ఎట్లా వచ్చినాయి, వాటి యొక్క పరిచయం ఇప్పుడు మనము చూద్దాం. భారతదేశంలో ఈరోజు ప్రజా పరిపాలన యొక్క విధులు ప్రభుత్వ విధానాల అమలు లేదా అమలుకు మాత్రమే పరిమితం కాకుండా న్యాయపరమైన స్వభావం యొక్క విధులను చేర్చడానికి విస్తరించబడ్డాయి. అంటే పరిపాలన ట్రిబ్యునల్ అనేటి న్యాయపరమైన వాటి యొక్క స్వభావం, ఉద్యోగస్తుల్లో ఏదైనా అన్యాయం జరిగితే వాళ్ళకి న్యాయం చేకూర్చేలాగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేయబడ్డారు. అదే మరో మాటలు చెప్పాలంటే రూల్ మేకింగ్ మరియు అప్లికేషన్ ఫంక్షన్లతో పాటు అడ్మినిస్ట్రేటివ్ ఏజెన్సీలు కూడా రూల్ డిసిషన్ అంటే ఏదైతే అధికారం ఉందో వాటి యొక్క నిర్ణయీకరణ, వాటి యొక్క విధులలో పాల్గొంటాయి. ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఇది చాలా వరకు న్యాయ నిర్ణేత స్వభావం కలిగి ఉంది. ఇది చాలా వరకు న్యాయ నిర్ణేత స్వభావం కలిగి ఉంటుంది. నేడు మనకు న్యాయపరమైన అధికారాలను వినియోగించే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లు ఉన్నాయి. వీటిలో అధిక మొత్తంలో నిర్ణయాలు ముఖ్యంగా పౌరుల విషయాలకు సంబంధించినవి. ఇందులో ఎక్కువ మటుకు పౌరులకు సంబంధించిన ఉన్నాయి. వాటి నుండి వస్తాయి. పౌరులకు ఎవరు ముఖ్యంగా పౌరుల విషయాలకు సంబంధించిన వాటి నుండి వస్తాయి. వారు పౌరులకు త్వరిత మరియు తక్కువ ధరతో న్యాయాన్ని అందిస్తారు. తద్వారా న్యాయ వ్యవస్థపై భారం లేకుండా చూస్తారు. అంటే న్యాయ నిర్ణేత విషయాలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా ఇప్పటికే అధిక భారం ఉన్న న్యాయ వ్యవస్థకి భారం తగ్గించడానికి ఈ పరిపాలన ట్రిబ్యునల్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ మనం పాఠంలో అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ భావన దృష్టిపై పెడతాం. వాటి యొక్క ప్రాముఖ్యత, అడ్మినిస్ట్రేటివ్ కాన్సెప్ట్ అంటే పాలనా ట్రిబ్యునల్ యొక్క భావన ఎలా ఉంది. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అనే పదాన్ని నిర్వచించే ముందు మనం మొదట అడ్మినిస్ట్రేటివ్ అడ్జుడికేషన్ అనే పదాన్ని పరిశీలించినట్లే మనము పైన చెప్పినట్టుగా పాలన యొక్క నేడు ఏజెన్సీల పూర్తిగా పాలన లేదా నియంత్రణ విధులు నిర్వర్తించడమే పరిమితం కాలేదు. వారు సెమీ జ్యుడిషరీ అంటే సెమీ జ్యుడిషియల్, సెమీ లెజిస్లేచర్ అంటే చట్టాలను తయారు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్రాల్లో అయితే ఎమ్మెల్యేలు, కేంద్రంలో అయితే ఎంపీలు, మెంబర్ ఆఫ్ ది పార్లమెంట్, మెంబర్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ, వీళ్ళకు అలాంటి పద్ధతులు కూడా ఈ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కూడా బాధ్యతలు నిర్వహిస్తుంది. అంటే ఇక్కడ న్యాయ వ్యవస్థతో పాటు వాటి యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఏజెన్సీల పాక్షిక న్యాయ స్వభావం యొక్క విధులను చేపట్టినప్పుడు దానిని సాధారణంగా పరిపాలన తీర్పుగా సూచిస్తారు. అవి కూడా తీర్పులు ఇస్తున్నాయి. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ వాటి పరిపాలన తీర్పులుగా ఇస్తాయి. ఎల్డి వైట్ మాటలు చెప్పాలంటే అడ్మినిస్ట్రేటివ్ అడ్జుడికేషన్ అంటే వివాదాన్ని దర్యాప్తు చేయడం మరియు పరిష్కరించడం. అడ్జుడికేషన్ అంటే వివాదం ఏతుందో దాన్ని ఎలా ఉందో చూసి దానికి దారిత్వ చేయడం, దాన్ని దారిత్వ చేయడం మరియు దారిత్వ చేసిన తర్వాత అది ఎందుకు ఆ సమస్య వచ్చింది, ఆ సమస్య మంచిగా చెడుగా, అన్యాయం జరిగిందా న్యాయం జరిగిందా అనే వాటికి ఇది న్యాయ తీర్పును కూడా ఇస్తుంది. చట్టం మరియు వాస్తవాలు ఆధారంగా అడ్మినిస్ట్రేటివ్ ఏజెన్సీ ద్వారా ఇవి సాధారణంగా ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా రాష్ట్రానికి మరియు ఒక వ్యక్తి మధ్య వివాదాల తీర్పు చెప్పే పని సాధారణ న్యాయస్థానంలో ఉంటుంది. మరియు భారత రాజ్యాంగం దీనికోసం చక్కగా అధ్యక్షపడిన మరియు బాగా నియంత్రించబడిన న్యాయ వ్యవస్థ రూపంలో నిబంధనలను రూపొందించింది. అంటే ఎల్డివైట్ ఏం చెప్తున్నాడు, సాధారణంగా ఏమంటాడంటే అది చట్టం లేదా వాస్తవాల ఆధారంగా అడ్మినిస్ట్రేటివ్ ఏజెన్సీ ద్వారా సాధారణ ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా రాష్ట్రానికి మరియు ఒక వ్యక్తికి మధ్య అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగి మధ్యలో
ఏర్పడిన ఘర్షణ లేదా ఏర్పడిన వివాదం మూలంగా ఈ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ తమ యొక్క పరిజ్ఞానంతో వాటి మీద దర్యాప్తు జరిపి వాటి మీద న్యాయ అన్యాయాల మీద తీర్పును ఇస్తుంది. అయితే సాధారణంగా ఇది న్యాయ వ్యవస్థలు, న్యాయస్థానాలు మొత్తం తీర్పు వ్యాపారంలో స్వచ్ఛమైన గుత్తాధిపత్యాన్ని అనుభవిస్తున్నాయని భావించడం తప్ప వివిధ సందర్భాల్లో తీర్పు యొక్క పనితీరును నిర్వహించే పరిపాలనా సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలు సాధారణంగా అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అంటే ఏంటంటే తీర్పును, అంటే ఉద్యోగస్తులకు వాళ్ళకి న్యాయం జరగాలంటే ప్రత్యేకమైన కోర్టులు అవసరం. అంటే ఏ ఉద్యోగి అయినా తన యొక్క జీతభత్యాలు కానీ లేదంటే ప్రమోషన్స్ కానీ అతనికి ఎలాంటి అయినా అవమానాలు కానీ ఎలాంటి నష్టాలు జరిగినా అతను అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో ఆశించడానికి ఆస్కారం కలదు. అయితే ఇక్కడ కొన్నిసార్లు న్యాయస్థానాలు మొత్తం తీర్పులో వ్యాపారంలో స్వచ్ఛమైన గుత్తాధిపత్యం, అంటే తన మీద ప్రత్యేకమైన అధికారాన్ని కలిగిస్తుంది, తన తప్ప ఇంకెవరూ చేయలేరు అనే దాని గురించి ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ బిల్ గురించి చెప్తుంది. కాబట్టి వీటిని నిర్వహించే పరిపాలనా సంస్థలు వాటిని అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్గా మనము చెప్పబడుతుంది. అయితే ట్రిబ్యునల్ అనే పదం యొక్క నిఘంటువు అర్థం న్యాయమూర్తి సీటు అని సూచన. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అనే దానికి న్యాయమూర్తి సీటు అంటే న్యాయమూర్తి నిసుడు తన యొక్క సీట్లో కూర్చొని తీర్పు ఇస్తాడు. అంటే ఇద్దరు కక్షిదారుల మధ్య వాదోపవాదాలు విన్న తర్వాత ఏది చెడు, ఏది మంచి, ఏది న్యాయం, అది అన్యాయమో తప్పు ఒప్పులను నిర్ధారించిన తర్వాత వాటికి తీర్పులు ఇస్తాడు. అదే సీటును అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్గా చెప్పబడుతుంది. మరియు ఈ అర్థంలో ఉపయోగించినట్లయితే ఇది సాధారణ న్యాయస్థానం కలిగి ఉన్న విస్తృత వ్యవస్థీకరణ. ఇది మామూలుగా సివిల్ కోర్టులు, క్రిమినల్ కోర్టులు, డిస్ట్రిక్ట్ కోర్టులు, సెషన్ కోర్టులు ఎలాగైతే వాటిలాగనే ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్గా చెప్పబడుతుంది. కానీ అడ్మినిస్ట్రేటివ్ చట్టం యొక్క దృక్కోణం మనం చూసినప్పుడు ట్రిబ్యునల్ అనే పదం ప్రత్యేక అర్థంలో ఉపయోగించబడుతుంది మరియు భూమి యొక్క సాధారణ న్యాయస్థానాల పరిధిలో వీటిని మనము చూడగలుగుతున్నాము. అయితే సాధారణ న్యాయస్థానాల వ్యవస్థ వెలుపల ఉన్న అధికారులు అధికారిక దావాలలో ప్రభుత్వ పరిపాలన యొక్క చర్యలు ఆకర్షించబడినప్పుడు చట్టాలను అన్వయించే మరియు వర్తించే భారత రాజ్యాంగం ప్రకారం కోర్టు మరియు ట్రిబ్యునల్ అనేది న్యాయపరమైన స్వభావం కల రెండు వేరువేరు సంస్థలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. భారత రాజ్యాంగాన్ని అనుసరించి కోర్టులు అంటే సెషన్ కోర్టు, న్యాయ పంచాయతీలు, డిస్ట్రిక్ట్ కోర్టులు మరియు హైకోర్టు, సుప్రీంకోర్టు వీటిని అంటారు. రాజ్యాంగం ప్రకారం ఏర్పడింది. అలాగే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అనేది కూడా న్యాయపరమైన స్వభావం గల రెండు వేర్వేరు సంస్థలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అక్కడైతే మామూలు కోర్టులు అయితే సివిల్, క్రిమినల్ కేసులు రాజ్యాంగబద్ధంగా, కానీ ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ అంటే పాలనకు సంబంధించిన వాటికి కేసులకు మాత్రమే ఈ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ పనిచేస్తాయి. ఉద్యోగులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏదైనా భేదాభిప్రాయాలు కానీ వాటి మధ్య ఉండే లోపాలను కానీ ఈ యొక్క కోర్టులో కేసులు వేసి న్యాయ విచారణ చేసి న్యాయాన్ని పొందవచ్చు. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అంటే ఉద్యోగుల కోసం మాత్రమే ఏర్పడలేదు. అంటే వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో పనిచేస్తున్న వ్యక్తులు ఇందులోకి వస్తారు. ఇక రాప్సన్ అనే విద్యావేత్తను ఉటగిస్తూ పార్లమెంటు న్యాయస్థానాలను పట్టించుకోలేదు, కానీ వారు కనుగొన్నారు న్యాయ నిర్ణయం యొక్క కొత్త అనుభవాలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇది కలిగి ఉంటుంది. ఎక్కువ సాంకేతిక పరిజ్ఞానం మరియు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తక్కువ పక్షపాతాలు మరియు ఇది సామాజిక ప్రయోజనాలను ఎక్కువ ప్రాధాన్యమిస్తుంది. అంటే రాప్సన్ యొక్క విద్యావేత్త ప్రకారం పార్లమెంటు న్యాయస్థానం పట్టించుకోలేదు. పార్లమెంటు
న్యాయస్థానాలను పట్టించు. అంటే పార్లమెంటే చట్టాలను తయారు చేస్తుంది కాబట్టి ఉన్నతది కాబట్టి, కానీ ఆ యొక్క కోర్టుల యొక్క కోర్టులు ఈ యొక్క నిర్ణయాలు కానీ వాటి యొక్క విధానాలు కానీ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం వీటిని ఉపయోగించుకోలేకపోయింది. ఇది ప్రభుత్వానికి దారితీస్తుంది. సమస్యలను పరిశీలించేందుకు న్యాయపరమైన విధులతో అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయబడింది. అంటే మీతో పాటు మీ యొక్క అక్క, అంటే మన ఇంట్లో ఎవరైతే పెద్ద ఉంటారో వాళ్ళు, తర్వాత న్యాయ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఇది మనము చేసాం. అంటే దీని యొక్క వారు ప్రధానంగా పాక్షిక న్యాయ విధి నిర్వర్తించే పనికి సంబంధించిన వారు. పాక్షిక అంటే 3 గంటలు 4 గంటలు ఇట్లా పాక్షిక న్యాయ విధులను నిర్వర్తించే పనికి సంబంధించిన వారు. ఇవి కార్యనిర్వాహక వ్యవస్థకు మాత్రమే. కార్యనిర్వాహక వ్యవస్థ మంత్రి మరియు ముఖ్యమైన ప్రభుత్వ అధికారుల మధ్యనే ఈ యొక్క చర్చ జరుగుతుంది. వీటి స్థానంలో ఇవి కార్యనిర్వాహక కాకుండా సాధారణ న్యాయానికి సమానమైన న్యాయపరమైన అధికారులు కలిగి ఉంది. ఒక వ్యక్తి ఒక స్కూల్లో చదువుతున్న అబ్బాయి ఇంకో పక్కన అబ్బాయిని కొట్టాడు, నిల్చున్నాడు. ఆ వ్యక్తిని అక్కడున్న టీచరు కొట్టి ఉండుంటే అక్కడ ఆ యొక్క పని ఎక్కడికి చేస్తున్నాడో ఆ పనికి వస్తువు ఇస్తారు. వస్తువు దగ్గరగా అతనికి నేను ఫోన్పే ద్వారా అతనికి తెలియజేస్తాను. కాబట్టి ఇక్కడ ఈ ట్రిబ్యునల్లో వివిధ రకాల వివాదాలను పరిష్కరించడంలో నిమగ్నమై ఉన్నాయి. మన వద్ద లేబర్ మరియు మేనేజ్మెంట్ వివాదాలను పరిష్కరించే పారిశ్రామిక ట్రిబ్యునల్ మరియు పన్ను అధికారులు మరియు పౌరుల మధ్య వివాదాలను పరిష్కరించే ఆదాయపు పన్ను ప్రిన్సిపల్ ట్రిబ్యునల్ వంటి అని చెప్పారు. ఇది పరిపాలన ట్రిబ్యునల్ యొక్క మనం ఒక భావన గురించి మనము తెలుసుకుంటున్నాము. అయితే ఈ భావనలో మనకు చెప్పాల్సింది ఏంటంటే ఇది వివాదాలను పరిష్కరించడంలో నిమగ్నమై ఉంటుంది. మన వద్ద లేబర్ మరియు మేనేజ్మెంట్ మధ్య, లేబర్ అంటే కార్మికులు మరియు యాజమాన్యం మధ్యన వివాదాలను పరిష్కరించే పారిశ్రామిక ట్రిబ్యునల్ మరియు పన్ను అధికారులు మరియు పౌరుల వివాదాలను పరిష్కరించే ఆదాయ పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ కూడా ఇవి పనిచేస్తూ ఉంటుంది. భారతదేశంలో అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ పాక్షిక న్యాయ విధులను నిర్వహించడానికి చట్టబద్ధమైన నిబంధనలను అనుగుణంగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ట్రిబ్యునల్ ఉనికిలోనికి వస్తుంది. ట్రిబ్యునల్గా ఏం చూడాలంటే ఒక సంస్థ తప్పనిసరిగా ఒకటిగా ఉండాలి. ఇది పౌరుల హక్కులను ప్రభావితం చేసే చట్టం లేదా వాస్తవం యొక్క ప్రశ్నలపై తీర్పు ఇవ్వడానికి న్యాయపరమైన అధికారులతో పెట్టుబడిని పెడుతుందని చెప్తుంది. అయితే భారత రాజ్యాంగం అనుసరించి పరిపాలనా ట్రిబ్యునల్ రాజ్యాంగానికి సంబంధించిన విధులను రూపొందించింది. ఆర్టికల్ 323 323A క్లాజ్ 1 ప్రకారం పరిపాలన ట్రిబ్యునల్ ఏంటంటే 327వ అధికరణం ఆర్టికల్ 323A క్లాస్ 1 వ్యక్తుల రిక్రూట్మెంట్ మరియు సేవల షరతులను సంబంధించి వివాదాలు మరియు ఫిర్యాదులు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ద్వారా తీర్పు లేదా విచారణ కోసం పార్లమెంటు అందించవచ్చు. యూనియన్ లేదా ఏదైనా రాష్ట్రం లేదా భారతదేశపు భూభాగంలోని ఏదైనా స్థానిక లేదా ఇతర అధికారం లేదా అయితే పార్లమెంట్ అందించవచ్చు. యూనియన్ లేదా రాష్ట్రం యొక్క భారతదేశ భూభాగంలోని ఏదైనా స్థానిక లేదా ఇతర అధికారం లేదా గోల్ నియంత్రణలోకి వస్తుంది. ట్రిబ్యునల్ సాధారణ కోర్టు యొక్క కొన్ని లక్షణాలు కూడా ఉండవచ్చు. ఏమిటంటే సుప్రీంకోర్టు, హైకోర్టు మరియు స్థానికంగా ఉండే కోర్టుల్లో కూడా వీటి మీద వచ్చే ప్రభుత్వం మీద వచ్చే ఫిర్యాదుల మీద
ఇవి న్యాయ విచారణ చేపడుతుంది. ఆర్టికల్ క్లాజ్ 1 ఆర్టికల్ 322 323 ఆర్టికల్ 323 323వ అధికరణం ప్రకారం యూనియన్ కోసం ఒక అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ మరియు ప్రతి రాష్ట్రానికి కూడా ఒక అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కు ప్రత్యేక అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం. కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఏం చేసిందంటే 323వ ప్రకారం 323 క్లాస్ ఏ ప్రకారం వాటికి ఏమిచ్చింది? అధికారాలు మరియు పరిధులు వాటి యొక్క సిస్టర్తో సమానమైన వ్యక్తులను పిలిచి ముక్కు పాస్కు. అయితే ఈ యొక్క పరిపాలన ట్రిబ్యునల్ లోపల ఎలా ఉంటుందంటే, నెంబర్ 1 ఆర్టికల్ 23 క్లాజ్ 1 ఏ ప్రకారం యూనియన్ కోసం అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ప్రతి రాష్ట్రానికి లేదా 2 రాష్ట్రాలు అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకి పరిపాలన ట్రిబ్యునల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేస్తుంది. ట్రిబ్యునల్ను వినియోగించే అధికార పరిధి, అధికారులు, ధిక్కారునికి శిక్ష విధించే అధికారంతో సహా మరియు అధికారాన్ని నిర్దేశిస్తుంది. ట్రిబ్యునల్ను అనుసరించి విధానాల నియమాలతో సహా విధానాలను అందిస్తుంది. వివాదాలు లేదా ఫిర్యాదులకు సంబంధించి ఆర్టికల్ 136 ప్రకారం సుప్రీంకోర్టు మినహా అన్ని కోర్టులు అధికార పరిధి నుండి ట్రిబ్యునల్లను మినహాయిస్తుంది, అధికారం విధానిస్తుంది. అయితే ఆర్టికల్ 29 ప్రకారం ఆర్టికల్ 29 ఏ ప్రకారం పేర్కొన్న విషయాలను మినహాయించి పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభ యొక్క సభల ఎన్నికలలో కూడా జరిగిన వాటికి కూడా అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ వచ్చే వివాదాలను పరిష్కరిస్తుంది. ఆహార పదార్థాల ఉత్పత్తి, సేకరణ, సరఫరా మరియు పంపిణీ అంటే తినదగిన నూనె గింజలు మరియు నూనెలతో సహా మరియు అటువంటి ఇతర వస్తువులను అవసరమైన వస్తువులను ప్రకటించడం మరియు అటువంటి వస్తువుల యొక్క ధరను నిర్ణయించడంలో ఈ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ యొక్క పాత్ర అమోఘమైంది. వీటి వల్ల ఆ యొక్క విధానంలో చూస్తాను. అయితే భూస్వాములు మరియు అద్దెదారులు హక్కులు, భూస్వాములు మరియు అద్దెదారుల హక్కులు, శీర్షికలలో మరియు ప్రయోజనాలతో సహా అద్దె సమస్యల యొక్క నియంత్రణ. అంటే కొన్నిసార్లు భూస్వాములు తమ యొక్క భూమిని అద్దెకిస్తారు, లేకుంటే అద్దెదారులు తమ యొక్క హక్కుల పరిరక్షణ కోసం మరియు ప్రయోజనాల కోసం అద్దె సమస్యల నియంత్రణ మరియు వాటి యొక్క నియంత్రణ కోసం ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ పనిచేస్తూ ఉంది. అయితే దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటున్నాయో, సుప్రీంకోర్టు ట్రిబ్యునల్ పనిచేయడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆర్టికల్ 31A ప్రకారం నిర్వచించిన విధంగా ఏదైనా ఎస్టేట్ రాష్ట్రం స్వాధీనం చేసుకోవడం లేదా ఎటువంటి భూమి హక్కులను రద్దు చేయడం లేదా సవరించడం లేదా వ్యవసాయ భూమిపై సీలింగ్ ద్వారా లేదా మరేదైనా మార్గం ద్వారా భూమికి సంబంధించిన విషయాల గురించి ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ తీర్పిస్తుంది. అంటే ఆర్టికల్ 31A ప్రకారం ఎస్టేట్ ఉంటుంది. అంటే ఒక జమీందారు కావచ్చు, ఒక భూస్వాములు కావచ్చు, లేకుంటే వాళ్ళ భూమిని స్వాధీనం చేసుకోవడం లేదా అటువంటి హక్కులను రద్దు చేయడానికి కూడా ఈ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి అధికారం కలదు. అంటే సీలింగ్ విధించడం అంటే ఎంత పరిమితి ఉంది, ఎంత ఉండాలి, ఆ యొక్క ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు, పార్లమెంట్ నిర్ణయించిన అధికారం ప్రకారం, సుప్రీంకోర్టు న్యాయస్థ ప్రకారం వాళ్ళకి ఎంత సీలింగ్ ఉండాలి, అంటే వాళ్ళ దగ్గర ఎంత భూమి ఉండాలి, ఆ భూమి ఎంతకంటే ఎక్కువ ఉంటే వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి ఈ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి ఉపయోగపడుతుంది. అలాగే ఆర్టికల్ 329A ప్రకారం పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభ యొక్క సభలకు ఎన్నికలను నిర్వహిస్తుంది. అయితే ఆహార పదార్థాల ఉత్పత్తి, సేకరణ మరియు పంపిణీ, తినని వాటిని ఉపయోగించడానికి వాటిని ఏ రకమైతే వస్తువులను ధరను నిర్ణయిస్తుందో వాటి యొక్క క్రమబద్ధీకరించడం కూడా ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ యొక్క బాధ్యత. అలాగే హక్కులు, శీర్షికలు మరియు సహా అద్దె సమస్యలు, నియంత్రణ భూములు మరియు అర్థాల ప్రయోజనాలు.
సో ఇప్పుడు మనకి ఏదైతే టెర్మినాలజీ వెబ్సైట్ ఉందో ఇది ఇంగ్లీష్ టెర్మినాలజీ ఉంటుంది. ఎల్బి మొత్తం ఇంగ్లీష్ 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 తర్జుమాలనే చేశారు. కాబట్టి మీరు ఇక ఇక్కడ ఏమంటున్నారంటే మనిషి తన జీవన విధానంలో ఏదైతే ఉందో వాటి యొక్క లక్ష్యాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. 9వది పరిపాలన. సుప్రీంకోర్టు ట్రిబ్యునల్ పనిచేయడానికి కొన్ని నిబంధనలు నిర్దేశిస్తుంది. ప్రొసీడింగ్స్ ఒక అప్లికేషన్లో మాత్రమే ప్రారంభించబడతాయి. ఇది ఫిర్యాదు యొక్క స్వభావం. భారతదేశంలో వీటికి ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తిగా ఇచ్చి ఈరోజు విద్యా కమిషన్ చైర్మన్గా మన తెలంగాణ విద్యా దానికి ఎవరైతే ఉన్నారో అకునూరి మురళి ఇతను విద్యా వ్యవస్థను అభివృద్ధిపరచడానికి దాని మీద ఎంతగానో శ్రద్ధ తీసుకుంటున్నారని చెప్పవచ్చు. అయితే వీటిలో ఇది ఏమవుతుంది, ఇది సాక్షులు మరియు విధానాల్లో సాక్షులు ఎవరైతే ఉంటారో ఇక తప్పు ఏదైతే చూసిన ఉంటాడో ఆ యొక్క క్రాస్ ఎగ్జామిన్ కూడా తప్పనిసరిగా అనుమతి. అంటే ఒక వ్యక్తి మీద వచ్చిన ఎలిగేషన్ నేనే చెప్పాను, నా మీద మళ్ళీ ఆ యొక్క న్యాయవాది క్రాస్ ఎగ్జామిన్ చేయవచ్చు. అప్పుడు క్రాస్ ఎగ్జామిన్లో కొన్నిసార్లు దొంగ బయటపడతాడు, అందుకని క్రాస్ ఎగ్జామిన్ చేపడతారు. కాబట్టి ఇది తప్పనిసరి చట్టపరమైన ప్రాతినిధ్యాన్ని ప్రసాదించాలి. అలాగే శాసనంలోని నిబంధనల ప్రకారం దాని యొక్క నిర్ణయాలు తప్పనిసరిగా సాక్ష్యాధారాలు ఆధారంగానే ఉంటాయి. ప్రతి ఒక్క సాక్ష్యాధారం మీదనే ఆధారపడి ఎవిడెన్స్ మీదనే ఆధారపడి పని చేస్తుంది. అయితే ఇది తప్పనిసరిగా చట్టపరమైన ప్రాతినిధ్యం అవసరం. దానికి ఒక చట్టపరమైన ప్రాతినిధ్యం అవసరం. శాసనంలోని నిబంధనల ప్రకారం దాని నిర్ణయాలు తప్పనిసరిగా సాక్ష్యాధారాలు ఆధారంగా ఉంటాయి. అలాగే సాధారణ న్యాయస్థానం యొక్క న్యాయమూర్తులు ఉండడానికి దాని సభ్యులు తప్పనిసరిగా అర్హత కలిగి ఉండాలి. అంటే న్యాయస్థానానికి కావాల్సిన అర్హతలన్నీ కూడా అందులో ఉంటే అతన్ని న్యాయమూర్తిగా నియమించబడతాడు. న్యాయమూర్తిగా నియమించబడి తన జీవితమే ఒక మలుపుగా చెప్పు. 25వది ప్రస్తుతం భారతదేశంలో అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ పనిచేస్తుంది. దాదాపు చాలా సందర్భంగా ఉన్నప్పటికీ వాటి కొన్ని అయితే భారతదేశంలోని కొన్ని బహిరంగంగా కూర్చోవడం అవసరం. భారతదేశంలో కొన్ని ప్రధాన న్యాయస్థానాలు ప్రస్తుతం భారతదేశంలో అనేకమైన అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ పనిచేస్తున్నాయి. చాలా సౌకర్యంగా ఉన్నప్పటికీ వాటిలో కొన్ని కింద పెట్టుకుంది. ఒకటి ఆదాయ పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్, రైల్వే రిక్రూట్మెంట్ ట్రిబ్యునల్స్, ఇండియన్ ట్రిబ్యునల్స్ ఎలా ఉన్నాయో చూస్తాం. ఆదాయ పన్ను ట్రిబ్యునల్ కమిషన్స్, ఆదాయ పన్ను, అలాగే రైల్వే ట్రిబ్యునల్ కమిషన్స్, ఇబ్బంది శ్రేయస్ ట్రిబ్యునల్స్. అయితే ఇక్కడ కొన్ని మనం పరిపాలన ట్రిబ్యునల్ ఎలాంటివో మీకు చెప్తాను. ఒకటి ఆదాయ పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్స్. ఆదాయ పన్ను కొందరికి ఎలాంటి సంపాదన లేకపోయినా ఆదాయానికి మించిన ఉందని ట్రిబ్యునల్కు కేసులు వెళ్తుంటాయి. రెండవది రైల్వే రిక్రూట్మెంట్ ట్రిబ్యునల్స్. మూడవది ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్స్. ఇండస్ట్రియల్ అంటే పారిశ్రామిక వాటి యొక్క ట్రిబ్యునల్స్. మూడవది కాపీరైట్ బోర్డు. మూడవది ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్స్. నాలుగవది కాపీరైట్ బోర్డ్స్. ఉద్యోగుల బీమా కోర్టు. ఉద్యోగుల బీమా కోర్టు. విదేశీయుల ట్రిబ్యునల్ కోర్టులు, ఉద్యోగుల బీమా కోర్టులు, ప్రెస్ మరియు రిజిస్ట్రేషన్ సంస్థ, సైబర్ ఇంటర్మీడియట్ ట్రిబ్యునల్. వీటిలో కాపీరైట్ అంటే ఒక పుస్తకం రాసిన తర్వాత ఆ పుస్తకం నుంచి అడగకుండానే అందులోంచి దొంగిలించి వేరే పుస్తకం రాయడానికి కాపీరైట్ ఉంటారు. వాటి మీద కేసు వేసుకోవచ్చు. విదేశీయుల ట్రిబ్యునల్ ప్రెస్ మరియు రిజిస్ట్రేషన్ అప్డేట్. ప్రెస్ అంటే సమాచార వ్యవస్థ, అంటే న్యూస్ పేపర్ కావచ్చు, న్యూస్ ప్రింట్ మీడియా కావచ్చు, లేకుంటే వివిధ రకాల ఫోన్ల విషయాల్లో మనం ఎలాగైతే చూస్తున్నామో అట్లాగే ఇక్కడ ఉద్యోగుల బీమా పథకం. కాపీరైట్ తర్వాత
ఉద్యోగుల బీమా పైగా ఉద్యోగుల విదేశీ ఉద్యోగుల బీమా కోర్టులు ఉద్యోగుల విదేశీల ప్రెస్ మరియు రిజిస్ట్రేషన్ అప్లైడ్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, రెంట్ కంట్రోల్ అథారిటీ, మిలిటరీ ట్రిబ్యునల్స్ వీటన్నిటి కూడా దేశం యొక్క అత్యున్నతమైన అయితే భారతదేశంలో ఉన్న కొన్ని ట్రిబ్యునల్స్ గురించి మనము చెప్పుకుంటున్నాము. అందులో మొట్టమొదటి ఆదాయ పన్ను, విదేశీయుల ట్రిబ్యునల్లు, ప్రెస్ మరియు రిజిస్ట్రేషన్ అప్పిలేట్ కోడ్లు, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లు మరియు రెడ్ కంట్రోల్ అథారిటీ, మిలిటరీ ట్రిబ్యునల్లు. అయితే ఇక్కడ మెరిట్ మరియు డిమెరిట్లు వీటి యొక్క ఉపయోగాలు, వీటి మెరిట్స్ ఏంటి అంటే ట్రిబ్యునల్లో మొట్టమొదటి వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ మెరిట్లు అనుసరించి త్వరిత నిర్ణయాలు తీసుకోవడం. అంటే తొందరగా ఈ యొక్క ట్రిబ్యునల్లో తొందరగా నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం కలదు. తప్పనిసరి నిర్ణయాలు యంత్రాంగాన్ని అందిస్తుంది. ఇది ఖర్చుతో కూడుకున్నది. ఒకవేళ ఇందులో కనుక మనకు కేసులు వేస్తే ఇది బాగా ఖర్చుతో కూడుకున్నది కాబట్టి అధిక భారం కూడా అవుతుంది. సరళీకృత విధానాలు దీంట్లో సరళీకృతమైన విధానాలను అనుసరిస్తుంది. అయితే సెటప్ చేయడం సులభం. దీంట్లో ఉన్న కేసులో దీన్ని సెట్ చేయడం చాలా సులభంగా ఉంటుంది. సంక్లిష్టమైన మరియు సాంకేతిక విషయాల్లో వ్యవహరించగల సామర్థ్యం ఉంటుంది. దీంట్లో సంక్లిష్టమైన మరియు సాంకేతిక విషయాలతో వ్యవహరించగల సామర్థ్యం ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో ఉంటుంది. సామాజిక ఆర్థిక అభివృద్ధిని సులభతరం చేయడం జరుగుతుంది. ఇక దీంట్లో ఉన్న ఉపయోగాలు కూడా ఉన్నాయి, లోపాలు ఉన్నాయి. అయితే ఇది లోపాలు ఏంటి అంటే అయితే బలవంతపు అనవసరపు కారణంగా అడ్మినిస్ట్రేటివ్ అడ్జుడికేషన్ యొక్క మెకానిజం పాలనలో ముఖ్యమైన భాగంగా మారింది. అంటే దీని యొక్క ప్రాధాన్యత పరిపాలనలో పాటు న్యాయ వ్యవస్థలో కూడా ఉంది కాబట్టి దీనివల్ల మనకు నష్టాలుగా లోపం కూడా చెప్పవచ్చు. అయితే దీని యొక్క పని సమస్యలు లేకుండా ఇది పెరుగుతున్న న్యాయనిర్ణీత అధికారులు అనేకంగా దీని యొక్క బరువు బాధ్యతలు పెరుగుతూ పోతున్నాయి. కాబట్టి ఈ యొక్క పరిపాలన యొక్క సమస్యలు, అభ్యంతరాలు, ట్రిబ్యునల్ యొక్క ప్రధాన లోపాలు ఇక్కడ మనము కొన్ని జాబితా చేయాలి. ఒకటి నెంబర్ 1 పుట్టగొడుగులు మరియు అవసరమైన సంక్లిష్టలు. అంటే కేసులు పుట్టగొడుగులు పెరుగుతూ పోతున్నాయి లేదా పుట్టగొడుగుల వంటి పెరుగుదల జరుగుతుంది. అంటే భారతదేశంలో ఇది చాలా నిజం. ప్రతి చట్టబద్ధమైన సంస్థ తీర్పు కోసం దాని యొక్క స్వంత యంత్రాంగాన్ని కలిగి ఉంటుంది. పెద్ద సంఖ్యలో సమాంతర సంస్థలు ఒకే రకమైన వివాదంపై నిర్ణయాలు తీసుకోవడం మరియు భిన్నమైన నిర్ణయాలు తీసుకోవడం మినహాయింపు కాదు. ఒకసారి కేసు వేస్తే ఆ కేసును తీర్పు వచ్చిందనుకో, దాని రాగానే అలాంటి కేసులు సమాంతరంగా వస్తాయి. కానీ మళ్ళీ ఒకసారి తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే కేసును తిరగదూడడం సమంజసమైనది కాదు. కాబట్టి దానివల్ల కాలయాపన జరుగుతుంది మరియు డబ్బు వృధా అవుతుంది. ఇది విస్తృతం చేస్తుంది మరియు వాటి యొక్క గుర్తింపు ఏకైక సూత్రాలను గీయడం కష్టమవుతుంది. కొన్నిసార్లు అలాంటి సందర్భానుసారంగా ఉన్న వాటితో పాటు అలాంటి కేసులే ఉన్నప్పుడు వీటిని నిర్ణయం తీసుకోవడంలో సమానమైన గీతలు గీయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఏకరీతి విధానం లేకపోవడం. ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో తీర్పులను ఇవ్వడంలో కానీ న్యాయ విచారణలో చెప్పడంలో కానీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ యొక్క అనుసరించే విధానాల్లో ఏకరూపత లేదు, ఒకే విధానమైన విధానం లేదు. ట్రిబ్యునల్లు తరచుగా నిరంకుశ విచారణను నిర్వహిస్తాయి మరియు నిర్దేశించిన పూర్వాపరాలను అనుసరించవు. అంటే అంతకుముందు ఇలా ఉన్నాయా, ఆ కేసు దగ్గర ఏముంటుందా అని పూర్వాపరాలు ఏమి అనుసరించవు. అటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తు నిర్ణయాల గమనాన్ని అంచనా వేయడం తరచుగా సాధ్యం కాదు. కాబట్టి ఇది చెప్తాను. ఇక్కడ 2 వాటికి ఇప్పుడు 3వది వచ్చి చట్టబద్ధమైన నియమాల ఉల్లంఘన. కొన్నిసార్లు ఇవి చట్టబద్ధమైన నియమాలను ఉల్లంఘిస్తుంది. అంటే ట్రిబ్యునల్ వారి ప్రత్యేక చట్టం మరియు విధానాలతో తరచుగా చట్టబద్ధమైన సూత్రంపై తీవ్రమైన వ్యాఖ్యలను ఉంచుతాయి. చట్టపాలన అనేది చట్టం ముందు సమానత్వం మరియు
ఏదైనా ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయం అనుసరించాల్సిన విధి విధానాలతో చట్టం యొక్క ఆధిపత్యాన్ని సూచిస్తుంది. అలాగే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ల విషయంలో చట్టం యొక్క ఆధిపత్యం మరియు పార్టీల సమానత్వం చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. ఇక నాలుగవది వచ్చేసి సహజ న్యాయ సూత్రం బలహీనపడింది. అంటే సహజంగా ఏదైతే ఉన్నట్టుగా ఏదైతే న్యాయం ఉందో, న్యాయ వ్యవస్థ ఉందో, అది ఆ యొక్క న్యాయ వ్యవస్థ బలహీనపడింది. ఈ యొక్క విధానంలో అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ సహజ న్యాయ సూత్రాన్ని ఉల్లంఘిస్తాయి. ఎవరు అతని లేదా ఆమె స్వంత కేసుకు న్యాయమూర్తి కాలేరు. పాల్గొన్న పక్షాలు అంటే ఇరు పక్షాలు ఒక వాదనలు తెలియజేయాలి. అదేవిధంగా ట్రిబ్యునల్ల ద్వారా వాస్తవాలపై దర్యాప్తు నాణ్యతను సమర్థించారు. ఇక నిర్ణయాల యొక్క అదృశ్యం అంటే ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నో వాటి యొక్క తీర్పుల యొక్క అదృశ్యం. న్యాయస్థానాల మాదిరిగా కాకుండా ట్రిబ్యునల్లు తమ యొక్క నిర్ణయాలను ప్రచురించవు. అంటే న్యాయస్థానాలు కింది కోర్టు, జిల్లా కోర్టులు కానీ, హైకోర్టులు కానీ, సుప్రీంకోర్టులు తమ యొక్క తీర్పులను వాటిని ప్రచురిస్తాయి. వాటిని అంటే ఏఐఆర్, ఆల్ ఇండియా రిపోర్ట్స్, అంటే ఏ రోజు నెలకొకసారి 3 నెలలకొకసారి, త్రైమాసిక, హాఫ్ ఇయర్లీ, 6 ఇయర్స్, 6 మంత్స్, ఇయర్లీ వాటిని ప్రచురిస్తాయి. కానీ ఇక్కడ ట్రిబ్యునల్ కోర్టులు వాటి యొక్క తీర్పులను ప్రచురించాయి. అంటే వాటిని పుస్తకాల రూపంలో తీసుకురావు. అయితే తీర్పుల విషయంలో విశ్వాసాన్ని కలిగి ఉందని సాధారణంగా తీర్పు విషయంలో విశ్వాసం కలిగి ఉందని చెప్పబడుతుంది. వారు నిర్దిష్ట నిర్ణయం తీసుకోవడానికి గల హేతువును కూడా చెప్పవచ్చు. రాబ్సన్ మాటలో చెప్పాలంటే ప్రచారం లేకుండా భవిష్యత్తు నిర్ణయాల ధోరణి అంచనా వేయడం అసాధ్యం మరియు గోప్యతను నిర్వహించడం ద్వారా నిరంకుశ బ్యూరోక్రసీ వాతావరణ బ్యూరోక్రసీ అంటే ఉద్యోగ స్వామ్యం నీ వాతావరణం. ఏ ఉద్యోగ ఉన్నత ట్రిబ్యునల్ యొక్క క్రమానుగత శ్రేణిలో ఉన్నత వ్యక్తి, మధ్యస్థాయి మరియు కింది స్థాయి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క నిరంకుశత్వం ఉంటుంది. తర్వాత కేసును వాయిదా వేయడము, వారి సరైన విధానంలో పరిష్కార మార్గాలను రూపొందించి వాటి నిర్ణయం తీసుకోలేకపోవడంలో అదొక కారణంగా చెప్పవచ్చు. అయితే దీనికి అంతర్లీనంగా కారణం లేదు. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లు ప్రచురించాలి. అవి కూడా తమ యొక్క తీర్పులను ప్రచురిస్తే ఏ తీర్పును, ఏ కేసులో, ఏ వివాదంలో ఏ రకమైన తీర్పును వెలువడించారో అలా వెలువడిస్తే అది మిగతా రాబోయే కాలంలో వాటి కేసులకు ఒక అనుకరణ లేదా ఒక ఆధారంగా ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లు ప్రచురించిన తర్వాత క్రమమైన వ్యవధిలో వారి నివేదికలు మరి యొక్క నివేదికలు మరియు ముగింపుల కోసం సహేతుకమైన ఏర్పాట్లు అందించాల్సి ఉంటుంది. అప్పీల్ చేయడానికి పరిమిత హక్కు అంటే ఒకవేళ కేసు ఓడిపోతే దాన్ని అప్పీల్ చేయడానికి పరిమిత విధులే. ప్రతి ఒక్క కేసు మళ్ళీ ఓడిపోయిన కానీ అప్పీల్ చేయడానికి ఆస్కారం లేదు. ఏదైనా న్యాయ వ్యవస్థ యొక్క బలం అప్పీల్ హక్కులో ఉంటుంది. నిజానికి అప్పీల్ అనేది న్యాయ నిర్వహణలో ఏదైనా లోపం నుండి రక్షణగా ఉంటుంది. కొన్నిసార్లు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో తమ నిర్ణయాలకు వ్యతిరేకంగా న్యాయస్థానాలకు అప్పీల్ చేయడానికి అనుమతించవు. అందువల్ల న్యాయ ట్రిబ్యునల్ వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం కలిగేలాగా ఉండాలి. కొన్నిసార్లు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ వాళ్ళు ఇచ్చిన తీర్పులు లేకపోతే కేసులు విచారణ జరిగినప్పుడు వాటికి కొన్నిసార్లు న్యాయస్థానాల్లో అప్పీల్ చేయడానికి వీళ్ళు అనుమతించరు. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అనుమతించవు. నిర్ణయాల అనూహ్యత అంటే న్యాయం యొక్క పరిపాలనలో కొంత మొత్తంలో ఊహాజనిత ముఖ్యమైన లక్షణం. సాధారణ న్యాయస్థానంలో పూర్వాపరాల సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నందునే ఇలాంటి వాస్తవాల ఆధారంగా కేసులకు సంబంధించిన నిర్ణయాలు సులభంగా ఉన్నాయి. అంటే ఏదైనా ఊహాజనితం మనం పలానా అని అనుకోలేము. అరే నేను పలానా రోజు అనుకొని వచ్చాను కాబట్టి ఇలా పని జరిగింది, అరే నేను తీసుకున్న నిర్ణయం కరెక్టే. ఆ యొక్క ఊహాజనితమైన ఆధారంతోనే న్యాయస్థానం పూర్వాపర స్థితులు అంటే అతను చెప్పింది అబద్ధము, అతను చెప్పింది నిర్ణయం, అతని మాటలో వాస్తవతను గ్రహించి వాటి మీద తీర్పుని ఇవ్వగలిగేది
ఈ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్. ఇలాంటి వాస్తవాల ఆధారంగా కేసులకు నిర్ణయాలు సులభంగా ఉంటాయి. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఆచరణలో ఇది నిరాధారమైనది. కొన్నిసార్లు వాటిని నిరూపించలేము. కాబట్టి ఇది నిర్ణయాల అనూహ్యతగా చెప్పవచ్చు. ఎనిమిదవది నిపుణులైన న్యాయమూర్తుల యొక్క కొరత. నిపుణులైన న్యాయమూర్తుల యొక్క కొరత అంటే ఈ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో పనిచేస్తున్న వాటి యొక్క న్యాయమూర్తుల యొక్క అంటే కొరత. అంటే కేసులేమో ఎక్కువ, న్యాయమూర్తులేమో తక్కువ. ఈరోజు కూడా అదే పరిస్థితి. ప్రస్తుతం ఉన్న భారతదేశంలో న్యాయమూర్తుల యొక్క కొరత అన్ని రంగాల్లోనూ ఉంది. అంటే స్థానిక కోర్టులు, జిల్లా కోర్టులు మరియు హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా ఉంది. ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో కూడా న్యాయమూర్తుల యొక్క కొరత ఉందని చెప్పవచ్చును. న్యాయమూర్తులకు చట్టం మరియు చట్టపరమైన విధానంలో శిక్షణ లేదు. దీంతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొన్నిసార్లు కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే ఒక వ్యక్తి అనేకమైన విధుల్లో కలపడం అనేది సాధారణ విధానానికి దారి తీస్తుంది. ప్రత్యేక విధానంతో పోలిస్తే న్యాయం యొక్క పంపిణీ అవసరం. ఇంకా చాలా విషయాలను ఒంటరిగా నిర్వహించాల్సిన వ్యక్తిపై భారం పడుతుంది. ఉదాహరణకు ఒక ప్రాసిక్యూటర్ మరియు న్యాయమూర్తి యొక్క విధులు ఒక వ్యక్తిలో లేదా ఒక విభాగంలో కలిపి ఉంటాయి. అటువంటి సందర్భంలో వ్యక్తిగత పక్షపాతం లేదా అధికార పక్షపాతం తప్పనిసరిగా లోపలికి వస్తాయి. ఒక ప్రాసిక్యూటర్ ఒక న్యాయమూర్తి కనుక ఒకే తరహాదన ఉందంటే అందులో ఆ న్యాయమూర్తి పక్షపాత ధోరణికి ఆస్కారం కలిగిందని చెప్పబడుతుంది. తర్వాత రక్షణలు అంటే పరిమితులను తగ్గించడానికి, అడ్మినిస్ట్రేటివ్ తగ్గించడానికి, సంస్థాగత విధానపరమైన మరియు న్యాయపరమైన స్వభావానికి సంబంధించిన కొన్ని రక్షణలను అనుసరించవలసిన ఆవిష్కారం ఉంది. అలాగే సంస్థాగత భద్రతల కింద న్యాయపరమైన శిక్షణ మరియు అనుభవం ఉన్న వ్యక్తులచే న్యాయస్థానాలను నిర్వహించాలని సాధారణంగా సూచించబడింది. ఇది కాకుండా సాధ్యమైనంత వరకు ట్రిబ్యునల్ను ఒక న్యాయాధికారి వలె ఒక అధికారికంగా కాకుండా బహువచన సంస్థగా ట్రిబ్యునల్లో ఉండే తీర్పునిచ్చే వ్యక్తి ఒక న్యాయాధికారిగా ఒక ప్రత్యేకమైన అధికారిగా కాకుండా బహు సంస్థగా అన్ని రకాలుగా అన్ని విభాగాలుగా ఆలోచించే వ్యక్తిగా ఉండాలని చెప్పబడుతుంది. ఇక ప్రొసీజర్లో ఫ్రంట్లో సీనియర్ లేదా రిటైర్డ్ జడ్జి లేదా వీటి యొక్క వ్యక్తులను నియమించాల్సి ఉంటుందని సీనియర్ జడ్జి లేకపోతే రిటైర్డ్ ఏదైనా జిల్లా డిస్ట్రిక్ట్ కోర్టులో నుంచి రిటైర్డ్ అయిన వ్యక్తులను ఆ యొక్క అధికారులను ఆ యొక్క న్యాయమూర్తులను నియమించితే బాగుంటుందని ఒక ఆలోచన. సంస్థాగత భద్రతల కింద న్యాయపరమైన శిక్షణ మరియు అనుభవం ఉన్న వ్యక్తులచే న్యాయస్థానాలను నియమించాల్సిన సాధారణంగా సూచించబడింది. ఇది కాకుండా సాధ్యమైనంత వరకు ట్రిబ్యునల్ ఒక న్యాయాధికారి వలె కాక ఒక అధికారంగా ఒక బహుజన సంస్థగా ఉండాలి. విధానపరమైన అంశంలో న్యాయ నిర్ణేత అధికారులకు మార్గదర్శకత్వం లేదా సంప్రదింపులు అందించడానికి సీనియర్ లేదా రిటైర్డ్ న్యాయమూర్తులు మరియు అధికారుల బృందాన్ని ఏర్పాటు చేయడం సూచన. రిటైర్డ్ అయిన జడ్జిలు ఎవరైతే ఉంటారో వారి న్యాయమూర్తులు ఎవరైతే ఉంటారో అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ యొక్క అధికారులు ఉంటారో వాళ్ళ ద్వారా ప్రత్యేక సూచనలు తీసుకొని వాళ్ళని నియమిస్తే ఆ యొక్క కేసుల యొక్క పరిష్కారం త్వరితగతిగా ఉంటుందని చెప్పబడుతుంది. అలాగే విధి విధానాల దృష్ట్యా న్యాయ ప్రక్రియ కోడ్ను అమలు చేయాలని సూచించబడింది. USA వంటి దేశాలు అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ యాక్ట్ 1946 రూపొందించబడింది. అదేవిధంగా మంత్రి అధికారులపై కమిటీ యునైటెడ్ కింగ్డమ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ సహజ న్యాయ సూత్రాన్ని అనుసరించాలని సిఫార్సు చేసింది. దీని కారణంగా ఇంగ్లాండ్లో ట్రిబ్యునల్స్ మరియు విచారణ చట్టం ఆమోదించబడింది. కానీ భారతదేశంలో మాత్రం ఇలాంటి చట్టం లేదు, ఇంకా ఆచరణకి రాదు. అయితే ఇక్కడ న్యాయ నిర్ణేత అధికార దుర్యోగానికి వ్యతిరేకంగా న్యాయ నియంత్రణ ఉపయోగించడం మూడవ లక్షణం. జర్మనీ మరియు ఫ్రాన్స్ వంటి దేశాలు అన్ని
అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ను అత్యున్నత న్యాయస్థానాల పర్యవేక్షణ మరియు నియంత్రణలోకి తీసుకురావడం ద్వారా న్యాయ నియంత్రణ పరిధిని విస్తరించారు. అయితే జర్మనీ మరియు ఫ్రాన్స్ దేశాల్లో ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అత్యున్నత న్యాయస్థానాల పర్యవేక్షణ అంటే రాష్ట్రాల్లో అయితే హైకోర్టు, దేశం మొత్తం అయితే సుప్రీంకోర్టు లాంటి న్యాయ వ్యవస్థల ఆధీనంలోనికి ఈ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ను తీసుకురావడొచ్చాయి. అయితే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32, ఆర్టికల్ 136, ఆర్టికల్ 226 మరియు ఆర్టికల్ 227 భారతదేశంలో అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లపై నియంత్రణను అందిస్తాయి. అంటే భారతదేశంలో ఈ యొక్క అధికరణల ప్రకారం ఆర్టికల్ 32, ఆర్టికల్ 136, ఆర్టికల్ 226 మరియు ఆర్టికల్ 226 భారతదేశంలో అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్పై నియంత్రణను అందిస్తాయి. ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినప్పుడు రాజ్యాంగ పరిష్కరణ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించే 32వ అధికరణ అంటారు. దీన్ని రాజ్యాంగ పరిహార హక్కు లేదా హక్కుల అమలుకు హక్కు ఆర్టికల్ 32. ఇందులో రిట్స్ ఉంటాయి, 5 రిట్స్ ఉంటాయి. వాటిని హెబియస్ కార్పస్ అనేది ఇవి ప్రాథమిక హక్కుల్లో హెబియస్ కార్పస్, మాండబాస్, కోవరెంట్, స్టేచువరీ, ప్రొబిషన్ మొదలైనవన్నీ కూడా ఇవి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించకుండా ఇవి రక్షణగా ఉంటాయి. కార్యాచరణ అంటే అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్లో ఒక దానిపై అధ్యయనం చేసి ఫలితాలను మాకు తెలియజేయవచ్చు. అంటే మీరు ఒక కార్యాచరణగా ఒక అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఎలా పనిచేస్తుంది, అది ఏ రకంగా పనిచేస్తుందో మీరు చెప్పవలసి ఉంటుంది. అయితే మళ్ళీ ఒక్కసారి ఈ యొక్క పాఠాన్ని పునశ్చరణ చేద్దాం. అంటే ఏమేమి చెప్పాము, మీకు ఏ పాఠం ఎక్కడి దాకా చెప్పామనే దాని నుంచి ఈ పరిపాలనా ట్రిబ్యునల్ గురించి మీకు ఒక పరిచయం చెప్పాను. అంటే పరిపాలనా ట్రిబ్యునల్, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అంటే పరిపాలనలో వచ్చిన విభేదాలు కావచ్చు, లేకుంటే న్యాయాన్యాయాలు జరిగినవి కావచ్చు, వాటి కోసం ఏర్పాటు చేయబడేదే పరిపాలనా ట్రిబ్యునల్. కోర్టులు, వీటిని కోర్టుతో సమానంగా చూసాయి. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ ఇవి న్యాయస్థానాల సమానంగా పని చేస్తాయి. వీటిలో దీనికి నుంచి ప్రత్యేకంగా మీకు పరిచయాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ దీని యొక్క పరిచయంలో అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో మనం మొదటిగా ఏం చెప్పాము అంటే ఇది ఎలా ఉంది, ఇది అడ్మినిస్ట్రేషన్ యొక్క భావన, ఈ ట్రిబ్యునల్ ఎలా ఉంటుందో మీకు దీని నుంచి నేను వివరించాను. అయితే దీనికి ఇది రోజువారీ కార్యక్రమాలు, రోజు ప్రజా పరిపాలన యొక్క విధులు, ప్రభుత్వ విధానాల అమలు లేదా అమలు మాత్రమే పరిమితం కాకుండా న్యాయపరమైన స్వభావం యొక్క విధులను చేర్చడానికి ఇవి విస్తరించబడ్డాయి. ఏవి? పరిపాలన ట్రిబ్యునల్, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. పరిపాలన ట్రిబ్యునల్లో ఇంగ్లీష్లో అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అంటున్నారు. వీటిలో ఏమన్నా రూల్ మేకింగ్ అంటే ఆ యొక్క చట్టాన్ని అమలుపరచడానికి మరియు అప్లికేషన్ ఫంక్షన్లు అంటే ఆ యొక్క అప్లికేషన్లు ఎలా విధులను నిర్వహించాలి. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో కూడా రూల్ డిటేషన్ ఫంక్షన్లో పాల్గొంది. అంటే వాటి యొక్క వాటి యొక్క అధికారంతో ఆ చట్టాల ప్రకారం, ఆ సూత్రాల ప్రకారం, ఆ నియమాల ప్రకారం అవి వాటి యొక్క బాధ్యతలను నిర్వర్తించాలి. చాలా వరకు న్యాయ నిర్ణేత స్వభావం కలిగి ఉంటుంది. నేడు మనకు న్యాయపరమైన అధికారులను వినియోగించే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఉన్నాయి. వాటి నుండి వారు పౌరులకు త్వరిత మరియు తక్కువ ధరతో న్యాయాన్ని అందిస్తున్నాయి. ఈ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ పౌరులకి మరియు ఉద్యోగస్తులకి ఏదైతే ఉందో వాళ్ళకి త్వరితంగాను తక్కువ ఖర్చుతో వాళ్ళకి తీర్పులను వెలువించి న్యాయాన్ని అందజేస్తున్నాయి. పౌరులకు త్వరిత మరియు తక్కువ ధరతో న్యాయాన్ని అందిస్తాయి. తద్వారా న్యాయ నిర్ణీత విషయాలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా ఇప్పటికీ అధిక భారం ఉన్న న్యాయ వ్యవస్థపై భారం లేకుండా చేస్తుంది. ఈ యొక్క పరిపాలన ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి కోర్టులకు వెళ్తే, ప్రతి ఒక్క ఉద్యోగ కోర్టులో సామాన్య ప్రజల కోర్టుల తీర్పులు ఇవ్వడానికే చాలా సమయం తీసుకుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ సంస్థల మధ్య ఉండే వాటి యొక్క వివాదాలను పరిష్కరించడానికి అప్పుడు ఇంకా నెలల్లో సంవత్సరాలు కాకుండా కొన్ని సంవత్సరాల తరబడి ఆ యొక్క కేసుల యొక్క తీర్పుల కోసం నిరీక్షించబడాల్సి ఉంటుంది. అందుకని ఈ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అనేటి కోర్టుల యొక్క పనిభారాన్ని తగ్గించడానికి ఇవి
ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వీటిని అనుసరించి మనము ఈ యొక్క పరిపాలనా ట్రిబ్యునల్లో పదాన్ని మనం మొదట అడ్మినిస్ట్రేటివ్ అనే పదాన్ని చెప్పినట్లుగా పరిపాలనా విధానానికి మనం ఏ రకమైతే ఎలాగైతే మనం చేస్తామో దాన్ని అనుసరించి ఈ యొక్క పరిపాలనా ట్రిబ్యునల్లు పనిచేస్తాయని చెప్పబడుతుంది. అయితే సాధారణంగా ఇది ఇద్దరు వ్యక్తులు మరియు ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా ఒక రాష్ట్రం మధ్య వచ్చే తగాదాలు మరి వివాదాల మధ్య పరిష్కారానికి ఈ యొక్క పరిపాలన ట్రిబ్యునల్లు పనిచేస్తుంటాయి. కొన్ని అయితే భారత రాజ్యాంగం దీనికోసం చక్కగా అధిచకుడు మరియు బాగా నియంత్రించబడిన న్యాయ వ్యవస్థ రూపంలో నిబంధనలు నిబంధించింది. కానీ న్యాయస్థానాలు మొత్తం తీర్పు వ్యాపారులు స్వచ్ఛమైన గుత్తాధిపత్యాన్ని అనుభవిస్తున్నాయని భావించడం తప్ప వివిధ సందర్భాల్లో తీర్పు యొక్క పనితీరు నిర్వహించే పరిపాలనా సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలు సాధారణంగా వీటిని అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్గా మనం చెప్పుకుంటున్నాం. ఇక వీటి యొక్క ముగింపు పరిపాలనా ట్రిబ్యునల్లో మళ్ళీ కొంచెం విషయాల్ని మనం తెలుసుకుందాం. ఈ పరిపాలనా ట్రిబ్యునల్లో అయితే భారత రాజ్యాంగంలో పరిపాలనా ట్రిబ్యునల్లో ఆర్టికల్ 323A క్లాస్ 1 ప్రకారం కొన్ని ప్రత్యేకమైన విధానాలను రూపొందించి చెప్పబడింది. ఏంటిదంటే ఆర్టికల్ 329 ప్రకారం ఏం చెప్తున్నాయంటే యూనియన్ కోసం అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ప్రతి రాష్ట్రానికి లేదా 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకి ప్రత్యేకమైన అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయదు. ఆర్టికల్ 323A క్లాస్ 1 అంటే బ్రాకెట్ ఏమంటారు క్లాస్లో 1 ప్రకారం ప్రతి రాష్ట్రానికి లేదా అంతకంటే ఎక్కువ 2 రాష్ట్రాలు కలిపి ఒక అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయడం. ఈ ట్రిబ్యునల్ వినియోగించే అధికార పరిధి, ధిక్కారానికి శిక్ష విధించే అధికారంతో సహా మరియు అధికారాన్ని నిర్దేశిస్తుంది. అయితే ట్రిబ్యునల్ అనుసరించాల్సిన విధాన నియమాలు సహా విధి విధాన రూపకల్పన చేస్తుంది. వివాదాలు లేదా ఫిర్యాదులకు సంబంధించి ఆర్టికల్ 136 ప్రకారం సుప్రీంకోర్టు మినహా అన్ని కోర్టుల్లో అధికార పరిధి నుండి ట్రిబ్యునల్ను మినహాయిస్తుంది. ఇలా ఆర్టికల్ గురించి మనం ప్రత్యేకంగా తెలుసుకోవాలి. ఈ ఆర్టికల్సే మనకు ఒక ప్రత్యేకమైన విధానం. అలాగే ఆర్టికల్ 329Aలో కొన్ని విషయాలు పేర్కొనబడ్డాయి. అవి పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభ యొక్క సభలకు ఎన్నికలు నిర్వహించడానికి ఆర్టికల్ 329 ఇది ఉపయోగపడుతుంది. అయితే ఆహార ఉత్పత్తులు మరియు వివిధ విధానాల గురించి సరఫరా మరియు వాటి యొక్క అవసరమైన వస్తువులుగా ప్రకటించడం వంటి వీటి కూడా ఇవి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లు మనకు వాటి యొక్క కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. అయితే ఇక్కడ మనకు ముగింపులో ప్రత్యేకంగా పరిపాలన యంత్రాంగంపై పెరుగుతున్న పనులు మరియు బాధ్యతల కారణంగా ఇటీవల సంవత్సరం పరిపాలన సంక్లిష్టతలు కూడా బయటపడ్డాయి. అంటే పరిపాలన యంత్రాంగంపై పెరుగుతున్న పనుల భారం మరియు బాధ్యతల కారణంగా ఇటీవల కాలంలో పరిపాలన సంక్లిష్టత బయటకు వచ్చింది. అంటే ఏ పని చేయలేని పరిస్థితి, ఏదో ఒక దానికి ఒక లింక్ పెట్టేసి ఆ యొక్క సమస్యతో ఆ యొక్క పని అక్కడే ఉండిపోవడం, లేకుంటే ఆ యొక్క కేసుల యొక్క పూర్వపరాలు చూడకుండానే అది సమస్యలతో ఉండడం మూలంగా వాటి యొక్క కేసులు పెరుగుతూ పోతున్నాయి. అవి పుట్టగొడుగులాగా ఒకదాని నుంచి ఒకదానికి వెళ్తూ ఉన్నాయి. కావున అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ రావడంతో ఈ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఎప్పుడైతే వచ్చిందో దాని మూలంగా ఇటువంటి విపత్తులను పరిష్కరించడంలో ఒక సులభతరమైన విధానాలు కూడా అన్వయించిందని చెప్పవచ్చును. ఇటువంటి సంక్లిష్ట పరిష్కరించడంలో ఒక సులభతరంగా ఈ యొక్క న్యాయశాఖలను గమనించవలసి ఉంటుంది. ఇక ట్రిబ్యునల్ రాజకీయ మరియు న్యాయరంగాలలో కొన్ని రక్షణను పాటించడం ద్వారా వీటికి మనకు దాని యొక్క పని సులభతరం అవుతుంది. అంటే ఏదైతే సమస్యలు ఉన్నాయో అవి సంక్లిష్టత ఉన్నాయో వాటిని పరిష్కరించడంలో ఒక సులభతరంగా గమనించబడింది ఈ
ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. కాబట్టి ట్రిబ్యునల్లో రాజకీయములు న్యాయ రంగాల్లో కొన్ని రక్షణలు పాటించడం ద్వారా సహజ న్యాయం పట్ల మరింత స్వతంత్రంగా పని చేయవచ్చని మనం చెప్పు. ఇంతటితో ఈ యొక్క ఉపన్యాసం నమస్కారం.